తిరిగే మన రచ్చరవికి ఓ పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఆ ప్రాబ్లం కి కారణం రోజా గారు మీరే అంటున్నాడు. మరి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చరవి అలాంగ్ విత్ దిస్ టీమ్. సంసారం ఒక చదరంగం. వెల్కమ్ టు రైలు రైలు మధ్యలో మనిషి. నమస్కారం అండి, నా పేరు బబిత. ఈ రోజు ఒక కొత్త సమస్యతో నేను మీ ముందుకు వచ్చాను. నేను మేధావిని అని ప్రపంచాన్ని ఒప్పించడానికి ఆరాటపడుతున్న ఒక వ్యక్తి. తొక్కేం కాదు, నువ్వు మేధావి కాదురా పిచ్చివాడివి అని సవాల్ విసురుతున్న ఒక మహిళా శక్తి. ఈ వార్లో ఈ రోజు మొదటిగా వస్తున్నాడు మన మేధావి రచ్చరవి. ప్లీజ్ వెల్కమ్ టు హిమ్. ఇప్పుడు ఈ రచ్చరవికి సవాల్ గా ఒక మహిళా శక్తి రోజా మేడం గారు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ టు హర్. రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు బట్టి పువ్వే నువ్వా. హాయ్, ఎంత ఆనందం చూడు. నేను ఎప్పుడు ఇలాంటి షోకి ఇలా వస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగో ఈ దరిద్రుడు వల్ల ఈ పరిస్థితి వచ్చింది. వీళ్ళ సమస్యని పరీక్షించడానికి సౌందర్య లహరి మన ముందుకు వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ టు హర్. ఈ రోజు వాదించబోయే కేసు ఏంటంటే రచ్చరవి గారిది, రోజా గారిది. చెప్పండి రవి గారు, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, ప్రపంచం మొత్తం రచ్చరవి మేధావని సెకండ్ ఇచ్చి చెప్తాంది. ఈ ఒక్క మేడం మాత్రమే నువ్వు పిచ్చిరవి అంటుంది. నాకు దానికి రీజన్ కావాలి. ఇప్పుడు తెలుసుకోవడానికి రైలు రైలు మధ్యలో మనిషి అనే ప్రోగ్రాంకి వచ్చిన. చెప్పండి మేడం, ఆయన చెప్పిన దానిపైన మీ స్పందన ఏంటి? చూడండి మేడం, నాలుక పెడుతుంది, అటు ఇష్యూని పక్క పంపిస్తుంది. ఇప్పుడు రీజన్ కావాలి నాకు. అరే నిజంగా అతను మేధావి అయితే మేధావని నేను ఒప్పుకుంటాను కదా. వాట్ ఈస్ దిస్? నేను మేధావిని కదా మేడం, నేను మేధావిని కదా, నేను మేధావిని కదా. పళ్ళు రాలిపోతా బ్లడీ ఈడియట్. తీరేస్తా పిచ్చి పిచ్చి భాషలకు. మేడం, మొగలం కొట్టండి, మేధావులను కొట్టండి చెప్తున్నా. మేడం గారు, రోజా గారు, రోజా గారు బబిత గారు, నేనే వాయిస్ లో మాట్లాడుతున్నా, వాడేం మాట్లాడుతున్నాడు? బ్లడీ ఈడియట్, తొక్కు పడేస్తా. రోజా మేడం, ప్లీజ్ మేడం, ఈ రచ్చరవి మేధావి అని ఒప్పుకుంటే ఏమవుతుందని మీరు అసలు మీరు ఆ మాట అనట్లేదు. ఎందుకు ప్రాబ్లం మీకు? అది ప్రాబ్లం ఉందండి. నేను అబద్ధాన్ని సమర్థించను. ఏది అబద్ధం? నేను మేధావి అనుకోవడం అబద్ధమా? నేను అబద్ధమా? ఆపండి మేడం, ఆపండి మేడం, నేను ఫస్ట్ ఆపండి మేడం, ఆపండి మేడం, చంపుతున్నామే. రోజా గారు ప్లీజ్, మీరు లేస్తే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు. ఇక్కడ రోజా పళ్ళు రాలిపోతాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మొన్న మా వాడు అనసూయ క్లాస్కి వెళ్తే క్లాస్ లో టీచర్ అన్నారట, ఒరే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావంటే నేను మేధావి రవి అంత అవుతానన్నాడట. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషము. ఇప్పుడు నువ్వు మేధావి మేధావి అంటున్నావు కదా రవి, మేధావి అని నిరూపించుకోవడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా నీ దగ్గర? ఒక్కసారి అవతలకు రా. చెప్తూ కొడతా. మేడం, అవతలకు వస్తే సూర్యుడు, చంద్రుడు, పూలు, నీరు, మంట మేడం 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 నేను చెప్తాను. ఒరే ఎందుకురా ఓవర్ చేస్తావు? అవన్నీ మాట్లాడతాయా? మనుషులతో మాట్లాడే నేను మేధావి, నాతో పంచభూతాలు మాట్లాడతాయి. అవి మాట్లాడుతున్నాయి. రాత్రి కూడా చుక్కల దగ్గరికి వచ్చి రవి నువ్వు మేధావి అంటాను. వీడిని తొందరగా ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఒక్క నిమిషం మేడం, ప్లీజ్ మేడం, కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు రచ్చరవిని బలపరచడానికి, అతని తరపున వాదించడానికి ఇంకొక వ్యక్తి వస్తున్నాడండి. అతను ఎవరో కాదు, అప్పారావు. ప్లీజ్ వెల్కమ్. మీకు నమస్కారం పెడతాను. వచ్చాడంటే ఇంకా వదినా 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 అంటాడు.
లేదు మేడం, ఈ షోకి అతని తరపున వాదించడానికి ఎవరు ఆయనే లేరు. ఉన్నారు. అపరాధ గారిని పిలవాలి. నమస్తే VADINA వదినా. ఏంటండి మాట్లాడితే మాటకో వదిన, ముందో వదిన వెనకాల వదిన పెడతారేంటండి? బవిత మొన్న ఒక ఎపిసోడ్ చేశాడు. ఆ ఎపిసోడ్ లో లేడీ గెటప్ వేసాడట. ఆ గెటప్ నేను చూసి తెల్లవారు లేచి అబ్బా చందమామలాగా ఉన్నామని చెప్పి దిష్టి తీసి బయటికి వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టానట. ఏంటప్పారు గారు, మీకు నమస్కారం, ఊరుకోండి. అది అదృష్టంగా భావించదునా. ప్లీజ్ అండి అప్పారావు గారు మీరు కూర్చోండి. ఇప్పుడు మన రచ్చరవి గారి భార్య ఫోన్ లో లైన్ లో ఉందండి. మరి ఆవిడ మేధావి అని చెబుతుందో మేత ఆవని చెబుతుందో విందామా? హలో, ఎవరు చెప్పారు మేడం ఆయన మేధావి కాదని? ఆయన మీకేం తెలుసు మేడం ఆయన మేధావితనం? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన మేధావి 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 మేడం. మీ ఆవిడ్ని ఏం మౌల్డ్ చేసేవారు? ఆ బ్రహ్మాండమైన డ్రామాటిక్ గా చెప్పేసింది అంతాను. నీకు డ్రామా కనపడుతుంది మేడం, ప్రేమ కనపడుతుంది నాకు. సరే రచ్చరవి మేధావి అని నిరూపించుకోవడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం, ఉన్నాయి. అన్ని చెప్తా. ఈ రోజున రాష్ట్రాలు, 2 రాష్ట్రాలలో యూత్ నాకు ఉద్యోగాలు వద్దు, ఎగ్జామ్లు వద్దు అంటున్నాడు. గుళ్ళు గోపురాలు నదులు తిరిగి ఏం మొక్కుతున్నాడో ప్రతి మొగాడు, ప్రతి యువకుడు చూడండి మేడం. కాదురా, నువ్వు పుష్కరాలకు వచ్చి యాత్రికలు కూడా వదలవా? 2 రాష్ట్రాలను ఆడపడుచులు ఆడబిడ్డలు అన్నా మాకు పెళ్లిళ్ళు కూడా వద్దు, మాకొకటే నువ్వు మేధావని రోజా గారు ఒప్పుకోవాలి. నా ఆడబిడ్డలది ఒక్కసారి చూడండి. అది కాదు మేడం, నా దేవుడు, నా నవ్వుల నారాజు, ఒక్కసారి ప్లే చేయి. నువ్వు కూర్చో అప్పరావు. నాగబాబు సార్ నా గురించి ప్రేమతో మేధావి నేను ఒప్పుకున్నాను. అరే నేను చెప్తున్నాను ఇప్పుడు నువ్వు మేధావిరా. చూడు, మీ పక్క సీటు కూడా ఒప్పుకున్నది. మీరెందుకు ఒప్పుకోరు? ఒప్పుకోరని అడుగుతానా? ఒప్పుకో రోజా. రోజా గారు ఏది ఏమైనా అస్సలు ఒప్పుకోకూడదు మీరు. నేను ఎలా ఒప్పుకుంటాను అనసూయ? మరి అదే ఆ మెంటల్ గార్డ్ గురించి తెలిసి కూడా ఒప్పుకుంటానా? నాగబాబు సార్ ఒప్పుకున్నారు, యూత్ ఒప్పుకున్నారు, ఆటో డ్రైవర్లు, సినిమా యాక్టర్లు. మీకు అబద్ధం ఎందుకు సార్? యూసుఫ్ కూడా రేషన్ కార్డులు వాపస్ ఇస్తాను. ఎందుకు అంటే నువ్వు మేధావే కానప్పుడు మాకు రేషన్ ఎందుకన్నా? ఇంతవరకు బుర్రే కళ్ళు కూడా చూపించుకోరా. ప్రళయాలు ఎందుకు వస్తానే తెలుసా? మేఘాలు ఏడుస్తే హైదరాబాద్ లో సముద్రం వచ్చింది. రచ్చరవి మేధావిరా అని. ఆవిడ కోపం వచ్చిందంటే ఇప్పుడు కొడుతుంది. నేను కొట్టను, చంపేస్తా. న్యాయం అడిగితే చంపేస్తారా? ఏంట్రా న్యాయం? అమ్మా అమ్మ మీరు మంచోళ్ళమ్మా. ఉగాండా కూడా వెళ్ళిపోయావా? ఆఫ్రికా జంతువుల దగ్గర కూడా వెళ్ళిపోరా. అక్కడ కూడా మేధావి అని నేర్పించు. రచ్చరవి గారు కాంప్రమైజ్ చేసి. నేను కాంప్రమైజ్ చేస్తానయ్యా, నువ్వు కూర్చో. వజ్రా ఒప్పుకోవద్దురా. మీకు నమస్కారం, కూర్చోండి. రోజా గారు నా మాట వింటారా? మీరు అన్ని తెలిసిన దేవత. పసిపిల్లడు మారం చేస్తే మనం ఏం చేస్తాం? చాక్లెట్ ఇచ్చి ఉరుకోబెడతాం. అలాంటిది మన ముందు, మన కళ్ళ ముందు పెరిగిన మన బిడ్డలాంటోడు. బిడ్డలంటేనండి, కన్న బిడ్డను కాదా? చెప్పు మనం. ఒక్కసారి మేధావి అనొచ్చు కదా. అయ్యో రోజా గారు, ఎన్నో మలుపులు తిరిగిన ఈ సమస్యకి ఈ రోజు ఒక ముగింపు ఇవ్వబోతున్నాం. అవును రోజా గారు, ఇన్ని వీడియోస్, ఇన్ని దేశాలు నా రవిని మేధావి అంటే నేను ఒక్కదాన్నే మేధావి అనటం లేదు. నాన్న రవి,
చెప్తున్నాను, మేధావి రవి, రచ్చ రవి. మేడం మీరు ఒప్పుకున్నట్టే. నాన్న రవి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడితే ఎవరు ఒప్పుకోర్రా. అమ్మా ఒకసారి పిలువ అమ్మా. ఇక్కడ కాదురా, రియల్ అమ్మని అడగరా. నన్ను అడిగితే అక్కడ అయినట్టే. అక్కడ అడిగితే నన్ను అడిగినట్టే, నేను ఒక డమ్మీని రా. వదినా ప్లీజ్ వదినా, ఒప్పుకో వదినా. మీరు పక్కన కూర్చోండి. మేధావని ఒక్కసారి ఒప్పుకో. ఇప్పుడు దాకా ప్రపంచానికి కూడా చెప్పిందయ్యా, ఒక్కసారి చెప్పు. అక్కడ చెప్పించుకో అని చెప్తుంది. బాబు గారు ఎంతో మెచ్చి దత్తత తీసుకున్న నా కుమారుడు రచ్చ రవి ఈ రోజు నుంచి ప్రపంచంలో మేధావి రవి అని ఈ క్వీన్ రోజా చెప్తుంది. ఆడవాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? ఒరే, నీలాంటి మూర్ఖుణ్ణి మేధావి అన్నానంటే నిజంగా ఆడవాళ్లే గొప్పరా. వెళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టు. అమ్మా మన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా? చిచ్చి మరి ఇంత రచ్చ రవికి పిచ్చి పాకుర్లో పట్టింది. అబ్బే రోజా గారు ఏమంటారు? తొండ ముదిరితే ఊసరి వెళ్ళి అవుతుందంట. మరి రవికి పిచ్చి ముదిరితే ఏమవుతాడో అర్థం కావట్లేదు పాపం. టాబ్లెట్లు వాడుతున్నావా? కానీ చాలా బాగుంది. నాకు ఇక్కడ 2 క్యారెక్టర్లు బాగా నచ్చాయి. ఒకటి నా క్యారెక్టర్, ఇక్కడైతే అప్పి క్యారెక్టర్ ఎవరో గానీ సూపర్బ్, అసలు వాయిస్ గానీ చాలా బాగుంది రవి. నాగబాబు గారు, అప్పారావు గారు మీకు మేకప్ మీ కాస్ట్యూమ్ డిజైన్ చేసినారు కానీ బాగా నాకు రోజా నీకు ఎట్లా చూడగా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. బాగా చేశారు, అయినా కూడా రోజా ఒప్పుకోవట్లేదురా, ఎప్పటికీ ఒప్పుకోలే. నీ కర్మ అంతే. బట్ చాలా బాగా చేశారు, ఫుల్ గా ఎంటర్టైన్ చేసావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ రా.